హాయ్ వ్యూవర్స్, నమస్తే. మనకి డిఎస్సి అతి త్వరలో రాబోతుంది. ఇక్కడ పెన్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఈ పెన్నే మన జీవిత దిశానిర్దేశాన్ని మార్చబోతుంది. అంటే నిరుద్యోగులుగా ఉన్న మనలను ఉద్యోగులుగా చేయడానికి ఇదొక్కటే ఏకైక మార్గం. దీన్ని నమ్ముకోండి, కంపల్సరిగా భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు అధిరోహిస్తాం. మనకిప్పుడు తెలుగు మెథడ్లో భాగంగా కొన్ని ప్రశ్నలు ఈ వీడియోలో మనకి చూద్దాం. మనకి గత సంవత్సరం పీజీటీ పరీక్షల్లో 2019లో వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఒక విద్యా సంవత్సరం చివర నిర్వహించే మూల్యాంకనం అన్నాడు. ఒక విద్యా సంవత్సరం చివర నిర్వహించే మూల్యాంకనం ఏదవుతుందండి? కంపల్సరిగా సంగ్రహణాత్మక మూల్యాంకనమే అవుతుంది. నెక్స్ట్, రెండవ ప్రశ్న. ప్రస్తుతం 9-10 తరగతులకు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వ్యక్తీకరణ సృజనాత్మకతకు కేటాయించబడిన మార్కుల శాతం అన్నాడు. ఎప్పుడు? ప్రస్తుత దినాలలో 9-10 తరగతులకు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వ్యక్తీకరణ సృజనాత్మకత శాతం ఎంత ఉంటుంది అంటే ఎంతంటే 45% అన్నమాట. నెక్స్ట్, 6, 7, 8 తరగతులలో తెలుగు భాష సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు అన్నాడు. ఏ తరగతులు? 6, 7, 8 తరగతులకు భాషా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో కేటాయించబడిన మార్కులు అన్నాడు. ఎన్ని అంటే 20 మార్కులు భాషాంశాలకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్, 9, 10 తరగతులలో భాషకు చెందిన మొదటి ప్రశ్నాపత్రంలో వ్యక్తీకరణ సృజనాత్మకతకు కేటాయించబడిన మార్కులు అన్నాడు. ఎప్పుడు? 9, 10 తరగతులలో భాషకు చెందిన మొదటి ప్రశ్నాపత్రంలో వ్యక్తీకరణ సృజనాత్మకతకు కేటాయించబడిన మార్కులు ఎన్నంటే 18 మార్కులు. నెక్స్ట్, ప్రస్తుతం అమలులో ఉన్న సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 6, 7, 8 తరగతులలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఎన్ని మార్కులు అంటారు? 6, 7, 8 తరగతులకు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో కేటాయించబడిన మార్కులు ప్రస్తుతం ఎన్ని మార్కులు అంటే 20 మార్కులు కేటాయించడం జరిగింది. నెక్స్ట్, ప్రస్తుత సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 9, 10 తరగతులకు పేపర్ 2లో అవగాహన ప్రతిస్పందనలకు కేటాయించబడిన మార్కుల శాతం అంటే ప్రస్తుత సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 9, 10 తరగతులకు పేపర్ 2లో అవగాహన ప్రతిస్పందనలకు కేటాయించబడిన మార్కుల శాతం అన్నాడు. ఎంత అంటారు? అంటే 30% అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలో చేర్చదగిన సామర్థ్యాలు అన్నాడు. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలో చేర్చదగిన సామర్థ్యాలు అన్నాడు. ఎంత అంటారు? అంటే ఏంటంటే, ఇప్పుడు సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే మొత్తం సంవత్సరం అంతా అయిన సిలబస్ నుంచి అప్పుడు సామర్థ్యాలు ఏమొస్తాయి? స్వీయ రచన, సృజనాత్మకత, ఈ రెండు కూడా విద్యార్థి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇక ఆఖరి ప్రశ్న. కేంద్ర మాధ్యమిక విద్యా సంస్థ అంటే సిబిఎస్ఈ కదా, సంగ్రహణాత్మక మూల్యాంకనానికి కేటాయించిన మార్కుల శాతం అని అడిగాడు. ఇది 2019లో టీజీటీ బిట్ అనమాట. కేంద్ర మాధ్యమిక విద్యా సంస్థ సిబిఎస్ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనానికి కేటాయించిన మార్కుల శాతం అని అడిగాడు. అంటే ఎంతంటే 60. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన బిట్స్. ఒకసారి మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.